ఎస్కే ఇన్ఫోటెక్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున్నా. నా పేరు జాన్ ఎస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈరోజు టాపిక్లో నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేస్తున్నాను. సో వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ని నీ క్వశ్చన్ అడిగారండి. బేసిక్గా ఎస్ఏపిలో ఏ మాడ్యూల్ బెస్ట్? ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అంటే S/4HANA ఫైనాన్సా లేదా ఎంఎంఆ ఎస్డీనా? సో S/4HANA ఫైనాన్స్ ఆర్ S/4HANA ఎంఎం ఆర్ S/4HANA ఎస్డి, ఈ మూడు మాడ్యూల్స్లో ఏ మాడ్యూల్ బెస్ట్ అని చెప్పి వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ నన్ను క్వశ్చన్ అడిగారు. దీనికి సంబంధించి ఒక వీడియో పెడితే అందరికీ కూడా ఎస్ఏపి నేర్చుకునే వాళ్ళందరికీ కూడా చాలా హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేస్తున్నాను. సో మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే ఇమీడియట్గా గంట బటన్ మీద సబ్స్క్రైబ్ చేయండి, క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం. సో మనకి ఈరోజు టాపిక్లో బేసిక్గా ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అంటే ఫైనాన్స్ అండ్ కంట్రోలింగ్ అంటారు. బేసిక్గా దీన్నే S/4HANA ఫైనాన్స్ అంటారు. సో బేసిక్గా మనం చూసుకున్నట్లయితే ఈ మాడ్యూల్ ఏంటంటే బీకామ్ చదువుకున్న వాళ్ళు, ఎంకామ్ చదువుకున్న వాళ్ళు, సిఏ చదువుకున్న వాళ్ళు, లేదా కామర్స్ ఫీల్డ్ మీద ఐడియా ఉన్నవాళ్ళు, లేదా ఫైనాన్స్ సెక్టార్స్లో ఎండ్ యూజర్ కింద పనిచేస్తున్న వాళ్ళు, లేకపోతే ఎస్ఏపిలో ఎండ్ యూజర్ కింద అసిస్టెంట్ మేనేజర్స్ కింద పనిచేస్తున్న వాళ్ళు. సో వీళ్ళందరూ కూడా ఈ కోర్సుకి ఎలిజిబుల్. అలాగే ఈ కోర్సుకి బీటెక్ చదువుకున్న వాళ్ళు కూడా ఎలిజిబులే. సో ఎవరైనా సరే ఈ కోర్సులో నేర్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే రికమెండేషన్ ఏంటంటే ఫైనాన్స్ వాళ్ళైతే కొంచెం తొందరగా కోర్సు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు కొంచెం హార్డ్ వర్క్ చేయాలన్నమాట. ఎందుకంటే అకౌంటింగ్ టెర్మినాలజీ తెలుసుకోవడం కోసం కొంచెం టైం పడుతుందన్నమాట. సో ఈ కోర్స్ నేర్చుకుంటే మార్కెట్లో మనకి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. అండ్ ఎస్ఏపి S/4HANA ఫైనాన్స్లో మనకి మార్కెట్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇండియాలో ఉన్నాయి, యుఎస్లో ఉన్నాయి, జర్మన్ కంట్రీస్లో ఉన్నాయి, యూకేలో కూడా ఉన్నాయి, దుబాయ్లో గల్ఫ్ కంట్రీస్ అంటాం, అక్కడ కూడా మనకి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. సో అలాగే ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్, సో ఇది మెటీరియల్ మేనేజ్మెంట్ అంటారనమాట. సో ఈ మెటీరియల్ మేనేజ్మెంట్ అనేది బేసిక్గా ఇంజనీరింగ్ చదువుకున్న గ్రాడ్యుయేట్స్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్స్, అలాగే ఈ కోర్స్ నేర్చుకోవడానికి పలానా క్వాలిఫికేషన్ అంటూ లేదు, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. బట్ ఏంటంటే మెటీరియల్స్ మీద అవగాహన ఉన్నవాళ్ళు, ఇన్వాయిస్ ప్రాసెసింగ్ మీద అవగాహన ఉన్నవాళ్ళు, ఆర్డర్ మేనేజ్మెంట్ మీద అవగాహన ఉన్నవాళ్ళు, వేర్ హౌస్ మేనేజ్మెంట్ మీద అవగాహన ఉన్నవాళ్ళు, లేకపోతే ప్రొడక్షన్లో పనిచేసిన వాళ్ళు, ప్లాంట్లో పనిచేస్తున్న వాళ్ళు, సో మెటీరియల్స్ మీద పనిచేస్తున్న వాళ్ళు అందరూ కూడా ఈ కోర్స్కి ఎలిజిబులే. అండ్ మినిమం క్వాలిఫికేషన్ దీనికి కూడా డిగ్రీ, పర్టికులర్గా ఎస్ఏపి మాడ్యూల్స్లో నేర్చుకోవడానికి పలానా క్వాలిఫికేషన్ అంటూ ఏమీ లేదు, ఎవరైనా సరే ఎలిజిబులే. ఎందుకంటే మనం చెప్పే అన్నీ కూడా ఐటీ కోర్సులే కాబట్టి. సో దీనికి కూడా మనకి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. గల్ఫ్ కంట్రీస్లో ఎస్ఏపి ఎంఎం సంబంధించి మనకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ పడుతూ ఉంటాయి. అలాగే మనకి యూఎస్లో, యూకేలో, అలాగే మనకి కెనడాలో మనకి మంచి అవకాశాలు, ఈ జర్మన్ కంట్రీస్లో మంచి అవకాశాలు ఉంటాయన్నమాట. సో అలాగే ఎస్డి మాడ్యూల్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఈ మాడ్యూల్ ఏంటంటే సేల్స్ మీద కంప్లీట్గా అవగాహన ఉన్న వాళ్ళు, అంటే సేల్స్ మీద జాబ్స్ చేసేవాళ్ళు, ఓకే, సేల్స్ ప్రాసెస్, ఓటీసీ ప్రాసెస్ నేర్చుకున్న వాళ్ళు, లేదా ఓటీసీ ప్రాసెస్ మీద పనిచేస్తున్న వాళ్ళు, లేకపోతే మార్కెట్లో సేల్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ఫీల్డ్ కాకుండా టెక్నికల్గా వర్క్ చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళకి ఈ కోర్స్ అనేది రికమెండెడ్ అనమాట. ఇది కూడా మంచి మాడ్యూలే. ప్రతి కంపెనీకి సేల్స్ ఉంటుంది, సేల్స్ లేకుండా ఏ కంపెనీ ఉండదు. కాబట్టి ఈ సేల్స్ మాడ్యూల్కి కంపల్సరీగా సేల్స్ కన్సల్టెంట్స్ కావాలి. మనకి ఎస్డి కన్సల్టెంట్ రిక్వైర్మెంట్స్ మార్కెట్లో మనకి ఉంటాయన్నమాట. కాబట్టి ఈ మూడు మాడ్యూల్స్ కంపల్సరీ అండ్ క్రూషియల్ అనమాట, అందులో ఎటువంటి డౌటే లేదు. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ, ఎస్ఏపి ఎంఎం, ఎస్డి, ఈ మూడు మాడ్యూల్లో ఏది బెస్ట్ అని చెప్పి వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ అడిగారు. ఇది మీ టేస్ట్కే వదిలేస్తున్నాను. ఎవరికైతే ఫైనాన్స్ మీద అవగాహన ఉండి, ఫైనాన్స్ మీద మంచి పట్టుండి, వచ్చేవాళ్ళు ఎస్ఏపి S/4HANA చూస్ చేసుకోండి. అలాగే ఎస్ఏపి ఎంఎం అంటే మెటీరియల్ మీద కమాండ్ ఉన్న వాళ్ళకి ఎస్ఏపి ఎంఎం చూస్ చేసుకోండి. సేల్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి సేల్స్ చేసుకోండి. సేల్స్ ఆప్షన్ చూస్ చేసుకోండి. అంతేగాని పర్టికులర్గా ఈ మాడ్యూలే బెస్ట్ అని మనం ఎప్పుడు చెప్పలేము. కానీ ఏంటంటే మార్కెట్ పరిస్థితులను బట్టి మనం ఇది కూడా చెప్పొచ్చు. శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మూడు కోర్సులకి ఎటువంటి డిఫరెన్స్ లేదు. మినిమం ప్యాకేజ్ 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే 4 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ 50 లక్షల వరకు వెళ్తుంది. 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు 10 lakhs ప్యాకేజ్ కూడా ఈజీగా వస్తుందన్నమాట ఈ మూడు మాడ్యూల్స్లో. కాబట్టి శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఏపిలో
చాలా తక్కువ అనేది ఎవరైనా చెప్తే నమ్మకండి. శాలరీ అనేది ఎప్పుడు కూడా ఎస్ఏపీలో ఎక్కువే ఉంటుంది. మినిమం మనకి ఈజీగా 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే 10 లక్షలు కూడా గెయిన్ చేయొచ్చు అనమాట. నేను చెప్పింది మినిమం 4 lakhs అనేది ఒక ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా కంపెనీలో సో మనకి స్టార్ట్ అయ్యి అలా కెరియర్ సాగించుకున్న వాళ్ళు చెప్తున్నా. జనరల్గా అయితే 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే 10 lakhs ప్యాకేజ్ అనేది ఈజీగా దొరుకుతుంది. కాబట్టి ఎస్ఏపీ, ఎంఎం అయినా, ఎఫ్ఐసిఓ అయినా, ఎస్డి అయినా సో ఏ మోడల్కైనా శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. అలా 1-2 లక్షల డిఫరెన్స్ తప్పిస్తే పెద్ద వేరియేషన్ అంటూ ఏమి ఉండదు. కాకపోతే ఎస్ఏపీ, ఎఫ్ఐసిఓ, ఎంఎం కన్సల్టెంట్స్కి మార్కెట్లో ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే స్కోప్ పాయింట్ ఆఫ్ వ్యూలో, శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతా సేమ్ ఏంటి, పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు. కానీ కన్సల్టెంట్ రిక్వైర్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎఫ్ఐసిఓ అలాగే ఎస్ఏపీ, ఎంఎంకి ఎక్కువ మంది మనకి మార్కెట్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో కాబట్టి ఏది బెస్ట్ అంటే రాజుల్లో కల్లా రారాజు మాడ్యూల్ ఎస్ఏపీ, ఎఫ్ఐసిఓ చాలా బెస్ట్ మాడ్యూల్ అండ్ నో డౌట్ ఎట్ ఆల్. అలాగే ఎస్ఏపీ, ఎంఎం మాడ్యూల్ కింగ్ మాడ్యూల్ అనమాట ఇది. ఇందులో ఎటువంటి డౌటే లేదు. ఎస్డి ప్రతి కంపెనీకి కూడా కావాల్సిందే. కాబట్టి ఏది బెస్ట్ అని మనం చెప్పే కన్నా నీ టేస్ట్ ఏది, అలాగే నీ టేస్ట్కి తగ్గ మాడ్యూల్ అనేది నువ్వే పిక్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. మన ఇన్స్టిట్యూషన్లో అయితే లైఫ్ టైం లెర్నింగ్. అంటే ఏంటి, మన ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యే వాళ్ళకి మనం లైఫ్ టైం లెర్నింగ్ ఇస్తున్నాము. అలాగే లైఫ్ టైం అంటే మనకి ఎన్నిసార్లు అయినా కోర్సులో జాయిన్ అయ్యి నేర్చుకునే ఫెసిలిటీ మనం ఇస్తున్నాం అనమాట. కాబట్టి మన ఇన్స్టిట్యూషన్లో ట్రైనింగ్, ఎస్ఏపీ ట్రైనింగ్ అనేది లైఫ్ టైం లెర్నింగ్ ఉంటుంది. ఎన్నిసార్లు అయినా కోర్సులో నేర్చుకొని సక్సెస్ అయ్యేలాగా మన ఇన్స్టిట్యూషన్ అనేది హెల్ప్ చేస్తుంది. అలాగే జాబ్ వచ్చేంత వరకు కూడా ఇచ్చే ట్రైనింగ్ మందే. కాబట్టి జాబ్ వచ్చేంత వరకు కూడా ఎవరు కూడా ట్రైనింగ్ ఎవరు మన ఇన్స్టిట్యూషన్లో వన్స్ జాయిన్ అయిన తర్వాత జాబ్ వచ్చేంత వరకు కూడా మన ఇన్స్టిట్యూషన్లో ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుందన్నమాట. అంటే మీరు ఎన్నిసార్లు అయినా కోర్సులో జాయిన్ అయ్యి మీరు జాబ్ పొందేంత వరకు మన ట్రైనింగ్ అనేది ఇస్తూనే ఉంటాం. కాబట్టి ఇలాంటి కైండ్ ఆఫ్ ట్రైనింగ్ మార్కెట్లో చాలా తక్కువ కేసులో మీకు దొరుకుతుంది. అది కూడా రియల్ టైం ట్రైనర్ అనేది. రియల్ టైం ట్రైనర్ అవటం కూడా మీకు ఏంటంటే ప్రతి విషయంలోనూ కంపెనీలో ఏం జరుగుతుంది, అలాగే మీరు ఏం నేర్చుకోవాలనేది కంప్లీట్గా మీకు అవగాహన అనేది కలిగించడం జరుగుతుంది. చాలామంది తెలియక ఏంటంటే 5,000, 10,000 అని చెప్పి ఫేక్ ట్రైనర్స్ దగ్గర జాయిన్ అవుతున్నారు. యూట్యూబర్స్, తెలుగులో చెప్పేవాళ్ళు చాలామంది ఫేక్ ట్రైనర్స్ ఉన్నారు. సబ్స్క్రైబర్స్ని చూస్ చేసుకొని లేకపోతే యూట్యూబ్లో ఫ్రంట్ పేజ్ వచ్చిందని చెప్పి జాయిన్ అవ్వకండి. ఎందుకంటే యూట్యూబర్స్ ఫస్ట్లో కూడా మనకు కనపడుతూ ఉంటారు. కాకపోతే వాళ్ళు ఎస్ఏపీలో ఎప్పుడు కూడా జాబ్ చేయలేదు. ఎస్ఏపీ జాబ్ చేయని వాళ్ళు కూడా ఏంటంటే ఎస్ఏపీ గురించి మార్కెటింగ్ చేయడము, అలాగే ఎస్ఏపీ కోర్సులు చెప్పడము ఇలా చేస్తూ ఉన్నారు. 5,000, 10,000 అంటే అది ఫేక్ ట్రైనింగ్. ఒకసారి రియల్ టైం ట్రైనరా కాదా, ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఇంగ్లీష్లో 10 minutes మాట్లాడి అసలు ఆ విషయం ఏంటో తెలుసుకొని ఒకసారి జాయిన్ అవ్వండి. తప్పిస్తే తెలియక రియల్ టైం ట్రైనర్స్ కాకుండా ఫేక్ ట్రైనర్స్ని చూస్ చేసుకుంటున్నారు. కాబట్టి ముందు మనం చెక్ చేసుకోవాల్సింది ట్రైనర్ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, అలాగే ఇంగ్లీష్లో మాట్లాడగలరా లేదా, ఇంగ్లీష్లో మాట్లాడకపోతే ఆ ట్రైనింగ్ వేస్ట్ అయ్యింది, రియల్ టైం లేకపోతే ట్రైనింగ్ వేస్ట్ అయ్యింది. కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని ఒక సక్సెస్ఫుల్ ట్రైనర్ని, ఒక రియల్ టైం ట్రైనర్ని మార్కెట్లో ఎవరైనా సరే పిక్ చేసుకొని మీరు సక్సెస్ అవ్వడం అనేది మా ఇంటెన్షన్ కూడా. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ ఛానల్ ఎస్కే సైనింగ్ ఆఫ్.